ఇప్పుడు గురుగారు మాకు అనిపించింది ఒక అనుభవం వచ్చింది. మేము పాండిచేరి వెళ్ళాం, అరవింద్ ఆశ్రమంకి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆయన ఆశ్రమం అంటే ఆయన సమాధి చుట్టూ నైట్ 12 గంటలకు అంతా ధ్యానంలో కూర్చున్నారు. మేము వాళ్ళతో కూర్చున్నాం, భయం లేదు. ఏదో గుడి ముందు గుడిలో గర్భగుడిలో కూర్చున్నట్టు ఫీల్డ్ ధ్యానం చేసాం. అదే మా నాన్నగారు చచ్చిపోయిన తర్వాత ఆ సమాధి దగ్గరికి ఒక రోజు వెళ్ళాం, మా వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా. ఒక 7 o'clock అయిపోయింది, అందరూ భయపడిపోయి తొందరగా వెళ్దాం అంటున్నారు. అక్కడ ఏంటి ఇక్కడ ఏంటి, అక్కడేమో ధైర్యం వస్తుంది, ఇక్కడ భయం వస్తుంది. ఏంటి కారణం? అక్కడ ఏమిటి అంటే ఇక పొందాల్సింది ఏదీ లేదు అన్న స్థితికి ఆయన మరణించారు. అక్కడ మరణం లేని స్థితి ఆయన పొందేశాడు. అరవిందో బతికున్నట్టు ఆయన. అరవిందో కావచ్చు, గురువులు విర్రా ఆల్ఫాన్సా, అరవిందో వారి భార్యమని విర్రా ఆల్ఫాన్సానా ఆవిడ కావచ్చు, ఇవి కావచ్చు, బతికున్నప్పుడే శాశ్వతంగా ఉండే స్థితి ఏదైతే ఉందో అది పొందేశారు వాళ్ళు. అందుకనే దాన్ని అభయం అన్నారు. ఇప్పుడు శాస్త్రంలో కూడాను ఏమొస్తుంది నాయన నీకు మోక్షం పొందితే, ఆ ఆత్మజ్ఞానం పొందితే ఏమొస్తుంది అంటే ఆ స్థితి పేరు అభయ స్థితి అన్నారు. ఇక వాడికి దేనికి భయపడాల్సిన పని లేని స్థితి అది. ఇక్కడేంటి, శరీరం పోయింది, శరీరం పోగానే ఏమవుతుంది, ఏమనుకుంటారంటే మా నాన్న వెళ్ళిపోయాడు అనుకుంటారు. వీడికి తెలుసు లోపల, వీడింకా దాన్ని మదనం చేయట్లా. వెళ్ళిపోయాడని వీడు ఎట్టా చెప్తున్నాడు, శరీరం అక్కడే ఉందిగా. వీడికి తెలుసు ఆ శరీరం మా నాన్న కాదని. ఎవడో వెళ్ళిపోయాడు ఎక్కడికో, ఎవడో ఒకడు వెళ్ళిపోయాడు. శరీరం అన్నదే నిజమైతే శవాన్ని కూడా మరి ఎందుకు తగలబెట్టడం, దాన్ని కూడా అట్లా ఉంచచ్చు కదా. శరీరం కాదు అసలే నిజం, ఇంకేదో ఉంది అక్కడ. అక్కడ మనకు జ్ఞానం రావాలంటారు. అది బతుకున్నప్పుడు పట్టుకోవాలి. అక్కడ భయం ఎందుకు వస్తుంది అంటే ఇది పనికిరాంది కదా, ఇక్కడ ఉంచి దేనికి అని చెప్పి అట్లా రకరకాలు మన కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, ఇక రకరకాలు. గురువారు అన్నట్టు చనిపోవాలి, చావు దాటిన స్థితి అది. అందుకే మనకి అంత ప్రశాంత స్థితి వస్తుంది ఆ సమాధి దగ్గర. అవును. ఈ జీవితానికి ఒక ముగింపు ఏంటి, ఏమైనా ఉంటుందా? ముగింపు అంటూ ఏమైనా ఉంటుందా? ఒక ఫినిషింగ్, ఒక క్లైమాక్స్. ఒక సినిమాకి అనేదానికి ఒక క్లైమాక్స్ లాగా ఉంటుంది. ఒక ఇంట్రడక్షన్, ఇంటర్వ్యూలు. మా సినిమా స్టైల్లో మీకు చెప్పాలంటే ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది, ఒక ఇంటర్వ్యూ బ్యాంక్లో థ్రిల్ ఇస్తున్నాడు మనిషి. లాస్ట్ క్లైమాక్స్లో ఈయన పలానా ఆయనయ్యా, ఈ పని కోసం వచ్చాడు, అందుకని వాళ్ళందరూ చంపాడు, హీరో అయ్యాడు. అట్లా ఈ మానవ జీవితంలో ఈయన ఇంట్రడక్షన్, ఇంటర్వ్యూలు, క్లైమాక్స్ లాంటివి ఏమైనా ఉందా? ఈ థ్రిల్లింగ్స్ ఎందుకు ఇయ్య మనకి ఉంది? ఇది అద్భుతమైన ప్రశ్న. ముగింపు ఏంటంటే మళ్ళీ ఇంకొక కొత్త ఇంట్రొడక్షన్ లేకపోవటం ముగింపు. సినిమాలో ఫస్ట్ ఒక ఇంట్రొడక్షన్ ఉంటుంది కదా, ఇంట్రొడక్షన్ ఉంది కాబట్టి ఇంటర్వెల్ ఉంది, ముగింపు ఉంది, క్లైమాక్స్ ఉంది. అసలు పర్మనెంట్ క్లైమాక్స్, పర్మనెంట్ ముగింపు అంటే ఏంటంటే ఇంకొక ఇంట్రొడక్షన్ లేకపోవటం. అంటే ఏమిటి? మళ్ళీ అహంకారం పుట్టకపోవటం. అహంకారమే ఇంట్రొడక్షన్, ఇంటర్వ్యూలు అన్ని. దీనికి ఒక 2 అద్భుతమైన ఉదాహరణలు నాకు చెప్పాలనిపిస్తుంది. చెప్పండి గురుగారు. మొట్టమొదటిది పురాణాల్లోంచి తీసుకుందాం. ఈ వ్యాసుడు ఉన్నాడు కదా, మహాభారతం రాసిన ఆయన, భాగవతం రాసిన ఆయన. ఆయనకు ఒక పుత్రుడు ఉన్నాడు, శుక మహర్షి. శుక మహర్షికి ఆత్మజ్ఞానం పొందాడు ఆయన. ఆయన ఏమనుకున్నాడు, ఇంకా ఏదైనా ఉందేమో మనం తెలుసుకోవాల్సింది అని ఏదో అనుకుంటున్నాడు ఆయన. ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఇంకేదైనా ఉందా, అసలు నేను పొందానా, అదే డౌట్ లో ఉన్నాడు ఆయన. పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు అన్నట్లుగా అది వ్యాసుడికి తెలుసు ఆ పాయింట్. వ్యాసుడిని అడిగితే, నువ్వు ఇంకేమీ పొందాల్సిన అవసరం లేదురా, నువ్వు ఆల్రెడీ ఆత్మజ్ఞానివి అని చెప్తే ఇతను నమ్మడని, నేను కాదు జనక మహారాజు అని ఉంటాడు, ఆయన దగ్గరికి పో, ఆయన చెప్తాడు నీకు నువ్వు పొందావా లేదా, అసలు నీ పరిస్థితి ఏంటో చెప్తాడంటే ఇతను పోతాడు. తండ్రి కాబట్టి నేను చేసి నమ్మడు కాబట్టి వెళ్తాడు. వెళ్తే అక్కడ నేను పలానా, నేను ఇట్లా వచ్చాను, జనక మహారాజును కలవాలి అని చెప్పి రాజద్వారం దగ్గర ఒక భటుడు ఆయనకు చెప్తారు. చెప్తే అసలు నువ్వు వచ్చావన్న సంగతి, నీ వివరాలు ఏంటో చెబితే నేను లోపలికి ఇన్ఫర్మేషన్ పంపించి వాళ్ళు నిన్ను పర్మిషన్ ఇస్తే అప్పుడు నేను లోపలికి పంపిస్తే అప్పటిదాకా ఇక్కడ కూర్చోంటే అదే అరుగు మీద కొన్ని రోజులు అక్కడే 3 రోజులు అక్కడే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వెయిట్ చేసినప్పుడు ఒక సాధారణ మనిషి ఎట్లా అంటే, ఎంతసేపు అండి వచ్చానని మీరు అసలు ఇన్ఫర్మేషన్ పంపించారు కదా, 1 గంట వరకు ప్రశాంతంగా ఉంటాడు, ఆకలేస్తుంది, వీడు తెచ్చుకున్న క్యారేజ్ ఏదో ఉంటుంది అది తింటాడు, అయిపోతుంది, సాయంత్రానికి భోజనం ఉండదు. అప్పుడు వీడికి చిరాకు వస్తుంది సాధారణ మనిషికి. ఏమని, మీరు ఇన్ఫర్మేషన్ ఒకసారి కనుక్కోండి మర్యాదగా అడుగుతాడు. 2వ రోజు
అసలు చెప్పారు ఏమిటయ్యా చెప్పారా లేదా అసలు ఏంటి? నేను మామూలు వ్యక్తినేం కాదు, అలా రేంజ్ వేరే. పలానా మంచి వ్యాస మహర్షి కొడుకు కొడుకు నేను సాధారణ అనుకుంటున్నారా ఏంటి? ఒక సాధారణ వ్యక్తి అయితే అప్పుడు పేరు పడతాడు తర్వాత. అట్లా అడుగుతాడు. 2 రోజులు దాటి 3వ రోజు వచ్చింది అనుకోండి, కాస్త వాయిస్ బేస్ పెరుగుకి అవసరమైతే తగాదా కూడా పెట్టుకుంటారు. సాధారణ వ్యక్తి చేసే పని ఇది. శుక మహర్షి అసలు ఏమీ లేకుండా వాడు పలకరిస్తే తప్ప ఈయనేం మాట్లాడాల, అంటే ప్రశ్న లేదు, ఇక్కడ. తర్వాత 3-4 రోజుల తర్వాత నాయన నువ్వెవరో నాకు తెలియదు కానీ నేనైతే లోపల పిలుస్తున్నారు రా అని చెప్పని పిలిచారు లోపలికి. లోపలికి పిలిస్తే డైరెక్ట్ మళ్ళీ జనక మహారాజు భవనంలోకి పిలవాల, ఇతన్ని వేరే రూమ్లోకి పంపించారు. ఆ రూమ్లో చాలా మంది ఏదో ఈ రకరకాల మందిని పంపించారు ఈ కాస్త సేవలు చేయడానికి. అప్పుడు కూడా ఇక్కడేమో కోపం రాలేదు, అక్కడేమో ఆశ రాలేదు, అక్కడేమిటి ఏం స్పందన లేదు ఈయనకి. వాళ్ళు ఏదన్నా తినుబండారాలు తెస్తే ఆకలిస్తే తినటం, ఆకలి లేదు పక్కన పెట్టడం, అట్లా ఉన్నాడు ఏదో. అక్కడ ఒక 3 రోజులు ఉంచారు. అక్కడ కూడా ఇతను ఏం చెల్లించలేదు. దాని తర్వాత అప్పుడు జనక మహారాజు మిమ్మల్ని పిలుస్తున్నారండి రండి అని చెప్పని లోపలికి ఆయన ఆంతరంగిక మందిరంలోకి పిలిచారు. చూస్తే ఆయన ఎట్లున్నాడు, ఆయన ఒక సింహాసనంలో కూర్చున్నాడు. ఒక తొడ మీదేమో ఒక చెలికత్తో ఎవరో ఒక లేడీ ఉంది, ఒక కాలేమో ఇతనికి సేవ చేసేవాళ్ళు, ఒక కాలు ఆయన వాళ్ళ మీద పెడితే ఆయన పాద సేవ చేస్తున్నాడు. ఇంకొక కాలేమో ఏదో మ్యానిక్యూరో పెడిక్యూరో ఏదో అంటారు కదా, అదేదో చేస్తున్నారు. చేతిలో మదిరా పాత్ర ఉంది. ఆయన రాజు కదా, ఆయనకు తప్పులేదు. అప్పుడు శుకుడు చూసి శుకుడికి ఎదురుగా కూర్చోబెడతారు. ఇదంతా నడుస్తూనే ఉంటుంది. ఈయన వైభవం ఏంది నడుస్తుంది. ఆయన ఇతను పక్కా భోగిలాగా ఉన్నాడు. మా నాన్నగారు ఏంది ఇతని దగ్గర పంపించాడు, ఈయనేం చెప్తాడు ఆత్మజ్ఞానం గురించి అని అనుకుంటుంటే సడన్ గా జనక మహారాజు ఇదే నడుస్తూనే ఉంటుంది, మదిర తీసుకుంటూనే ఉంటాడు. శుక మహర్షి తోటి కుశల ప్రశ్నలు అడిగి వెంటనే ఆయన అడగకుండానే ఆత్మజ్ఞానం టాపిక్ తీసి ఇతనే ఆత్మజ్ఞానం గురించి మాట్లాడతాడు. అప్పుడు శుకుడికి ఆశ్చర్యం వేస్తుంది, ఏమిటి ఇతన్ని చూస్తే రాజు చుట్టూ అమ్మాయిలు చేతిలో మదిర ఉంది, ఇతను ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు ఏమిటి అని చెప్పిన ఆశ్చర్యానికి లోనయ్యి, ఆయనకి ఆత్మజ్ఞానం గురించి తెలుసు కదా, తండ్రి దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకున్నాడు కదా. అప్పుడు ఇతని యొక్క డెప్త్, ఇతనికి ఎంత లోతైన విషయాలు ఇతనికి తెలుసు అనేది ఇతను సంభాషణలో తెలిసిపోతుంది. అప్పుడు జనక మహారాజు మీద నమ్మకం ఏర్పడితే, రాజా నా పరిస్థితి ఏంటి నువ్వు చెప్పు అని అంటే, నువ్వు ఆల్రెడీ పొందినవాడివయ్యా, నువ్వు గేటు బయట నేను నించోబెట్టాను, నీకు కోపం రాలేదు. వేరే రూమ్లో పెట్టాను, ఆశ రాలేదు. ఇక్కడ పెట్టాను, నీకు ఒక క్షణం నా మీద డౌట్ వచ్చినా కూడా నా యొక్క స్థితిని నువ్వు గుర్తించగలిగావు. రాజు కాబట్టి నా యొక్క జ్ఞానాన్ని నువ్వు గుర్తించగలిగావు. ఇవన్నీ బేరేజీతో పాటుగా నేను ఆత్మజ్ఞానిని కాబట్టి నువ్వు కాదా అవునా అనేది నాకు తెలుస్తుంది. నువ్వు అవును, నువ్వు పొందావు, ఇక నిశ్చింతగా వెళ్ళి అని చెప్పినాను. అంటే ఇతనికి ఏమిటి, సామాన్యుడికి జ్ఞానికి ముగింపు ఏమిటంటే ఒక చలించని స్థితి, చుట్టూ ఉన్న పరిసరాలు ఏమి చేయకుండా లేని స్థితి, ఎట్లా ఉన్నా అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా చలించని స్థితి ఏదైతే ఉందో అదే ముగింపు. ఇంకొక ఉదాహరణ చెప్తాను కదా, ఇది ఇంకా ఆశ్చర్యకరంగా గమ్మత్తుగా ఉంటుంది. చెప్పండి. పోలయ్య స్వామి అని చెప్పిన పేరు ఎప్పుడైనా విన్నారా? పోలయ్య స్వామి పేరు ఒక ముసలాయన ఉండేవాడు. మనకి ఆంధ్రాకి తెలంగాణకి బార్డర్ దగ్గర, ఈ విజయవాడ దగ్గరలో ఎక్కడ ఉండేవారు ఆయన. ఈ మధ్య ఆయన దేహాన్ని విడిచారు. ఆయన ఒక అవధూత. కొంతమంది వెళ్ళినప్పుడు చూసింది ఏమిటంటే, ఆయనట కర్చీఫ్లో నుంచి ఒక్కొక్క దారం తీస్తూ ఉంటాట. ఆయన చేసే పని అదే అని చెప్పారు. నేను అప్పట్లో లాంగ్ బ్యాక్ నేను అప్పుడు ఏం చేశానంటే, నాకు ఒక అవధూతతో అప్పట్లో ఒక అవధూతను కలిసినప్పుడు నేను ఈ ప్రశ్న అడిగాను అతన్ని, ఏమండి పోలయ్య స్వామి అనే వ్యక్తి ఈ కర్చీఫ్ లో దారాలు తీస్తున్నట్ట ఎవరో అన్నారు, నేను చూడలేదు. సరే అది నిజమనే అనుకుందాం, అసలు నేనైతే ఆ పని చేయను, మీరు ఆ పని చేయడం నేను చూడలేదు. ఆయన కర్చీఫ్ లోంచి దారాలు ఎందుకు తీస్తున్నాడు, ఏమిటి కారణం అని చెప్పని అడిగాను నేను. వెంటనే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఆయనకు ఆ ప్రశ్న లేదన్నాడు. మనకు తప్ప ఆయనకి లేదు, చేసేవాడికి ఆ ప్రశ్న లేదని లేదు. నేను ఎందుకు చేస్తున్నాను ఈ పని అనేది ఆయనకు ఆ ప్రశ్న లేదని చెప్పను అన్నాడు. సడన్ గా నాకు అసలు ఒక నిమిషం బ్లాంక్ అయింది. అసలు నాకు ప్రశ్నలు ముందు అంతరించింది, అసలు ఆవిరైపోయినాయి. బ్రెయిన్ ఒక్క క్షణం ఆగిపోయింది ఆయన చెప్పిన సమాధానానికి. ముందు ఆ సమాధానం చెప్పడం గొప్ప విషయం. రెండోది
ప్రశ్న అడగంగానే spontaneous గా చెప్పడం అంటే ఇతను ఆత్మజ్ఞాని అవతల ఉన్న వ్యక్తి కూడా అంత సమర్థుడే. అంత సమర్థుడే అర్థమైందిగా. అని చెప్పాడు. ఆయన చెప్తే అప్పుడు అర్థమైంది వీళ్ళందరికీ ఏంటంటే ప్రశ్నలు అంతరించిపోవడమే ముగింపు. రమణ మహర్షి దగ్గర కూడా నేనెవరో తెలుసుకో అని అంటే దానికి అర్థం ఒక ఆయన ఇలా అడిగాడు, ఏమిటండి అసలు నేనెవరో తెలుసుకోవడం అంటే ఏంటి? దానికి సమాధానం ఏంటంటే సాధన చేయగా నేనెవరు అనే ప్రశ్న అంతరించిపోవటమే తప్ప సమాధానం దొరకటం కాదు. అది ముగింపు.